జీవితంలోకి దెయ్యాలు వెంటనే ప్రవేశిస్తాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా ఆలకించండి. ఈ యొక్క సమయంలో నీవు కానీ ఎక్కడైనా తప్పిపోయినట్లయితే చాలా జాగ్రత్త. దెయ్యం నీ జీవితంలోకి ప్రవేశించక మునిపే దేవుని యొద్దకు వచ్చాయి. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క వ్యక్తి ఎక్కడ తప్పిపోయాడో మొత్తం మీద ఆ తప్పిపోయిన ఆ ద్వారము ద్వారా, దేవునికి విరోధముగా చేసిన పాపము ద్వారా సాతాను వచ్చింది, దెయ్యము వచ్చింది. ఒక దెయ్యం ఇంకొక దెయ్యాన్ని తీసుకొచ్చింది, ఆ దెయ్యం ఇంకొక దెయ్యాన్ని తీసుకొచ్చింది. అలాగ వందల వేల దెయ్యాలు వచ్చేసినాయి. చివరికి తన జీవితం నాశనం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్ద కనికరం ఉన్నది. ఎటువంటి వ్యక్తి పైనైనా సరే ఆ సమాధిలో పడి శిష్యులతో పాటు ప్రభు వెళుచున్నప్పుడు సముద్రము గట్టున దిగి ఆయన సమాజంలోకి ఊళ్ళోకి వెళ్ళడానికి మధ్యలో ఈ యొక్క సమాధులు ఎదురైంది. ఆ భయంకరమైన స్థలం నుంచి ప్రభు ఎదురు వెళ్ళి ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తితో మాట్లాడుతున్నారు కదా, ఓ శాననే దెయ్యమా, ఈ మనిషిని విడిచి పండి అన్నప్పుడు వెంటనే ఆ దెయ్యాలు గుంపంతా కూడా విడిచి వెళ్ళిపోయింది. ఎంత కనికరం చూపించారు దేవుడు. ఆయన మాట చేత దెయ్యాల్ని పారద్రోలాడు. ఆయన మాట చేత చాలు నీకు విడుదల. దెయ్యం పోవాలంటే ఏం చేయాలనుకుంటున్నావు? దెయ్యం పోవాలంటే నువ్వేమీ చేయక్కర్లేదు. యేసయ్య మాట వింటే చాలు దెయ్యం పారిపోతుంది. ఆయన అంత అధికారము కలిగిన దేవుడు. యేసు నామం అంటే చాలు దెయ్యానికి టార్లు ఎత్తిపోతుంది. యేసు క్రీస్తు ప్రభు అంటే నాకు తెలియని దినాల్లో ఒకసారి నేను విన్నాను, యేసు నామం అంటే చాలు దెయ్యం పారిపోతుంది. ఎన్నాళ్ళు నేను ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో, 10th క్లాస్ చదువుకునే సమయంలో అనేక సార్లు ఏదో ఒక చీకటి శక్తి నా ఒంటి మీద పడడం, నన్ను పేక నొక్కడం, గుండెలు నొక్కడం అనేక రకాలుగా భయపెట్టినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుని గురించి కొన్నిసార్లు నేను విన్నాను, యేసయ్య అంటే చాలు, యేసు నామాన్ని ఉచ్చరిస్తే చాలు దెయ్యం పారిపోతుందని. వెంటనే యేసయ్య అనగానే వెంటనే చీకటి శక్తి పారిపోవడం నేను చూశాను. ఎంత అధికారము కలిగిన శక్తి! సహోదరుడా, సహోదరి, యేసు నామములో ఎంత అధికారం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో నీ జీవితంలో నువ్వు దేవుని కనికరం పొందుకున్నట్లయితే ఇటువంటి విడుదల నువ్వు పొందుకోగలవు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోవడం అంటే తన యొక్క చెడు స్నేహితులను బట్టి, తను చేసిన పాపపు జీవితాన్ని బట్టి ఆ తండ్రిని విడిచిపెట్టి తనకున్న ఆస్తి అంతా కూడగట్టుకొని దూరంగా వెళ్ళిపోయి ఆస్తి అంతటిని పాడు చేసేసి చివరికి భ్రష్టుడైపోయి ఆఖరికి పందులు మేపడానికి ఒక ఉద్యోగం కుదిరాడు. చివరికి ఒక రోజున తనకు బుద్ధి వచ్చింది, మళ్ళీ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేకులు ఉన్నారు, నా తండ్రి ఇంట గొప్ప భోగభాగ్యాలు ఉన్నాయి, నేను ఎందుకు ఈ దరిద్రాన్ని వెళ్ళపుచ్చాలి? నా తండ్రి దగ్గరికి నేను వెళతాను, నా తండ్రి ఏమనుకున్నా సరే కాళ్ళ మీద పడతాను, లేకపోతే క్షమాపణ అడుగుతానని తగ్గించుకొని తండ్రి వద్దకు వచ్చాడు. ఆ తండ్రి దగ్గర ఏమన్నదో తెలుసా? కనికరం అన్నది. దేవుని ప్రియమైన బిడ్డ, తండ్రికి దూరం అయిపోయి ఉన్నావా? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి నువ్వు దూరం అయిపోయి ఈ రోజు వరకు ఉన్నావేమో. నా తండ్రి అని, నిన్ను సృష్టించిన దేవుడని ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని ఆ ప్రభు యొద్దకు వస్తావో ఆయన యొద్ద చాలినంత కనికరం ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా ఆయన కనికరం అంతా నీ పట్ల చూపించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని కనికరం పొందుకోవడానికి ఒకవేళ నీలో ఏ యోగ్యత లేకపోవచ్చు, తండ్రి అనడానికి కూడా ఏ అర్హత లేకపోవచ్చు, కానీ ఆయన దగ్గర కనికరం ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. ఆయన కనికరం నీకు చూపించడానికి ఆయన యొద్ద కృప ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. కృప అంటే నీలో ఏ యోగ్యత లేకపోయినా, ఏ ఎన్నిక లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ఆయన కనికరాన్ని నీవు పొందుకోవాలంటే నీకు అర్హత కలిగి చేసేదే కృప. ఏ యోగ్యత, ఏ ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు తన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించడానికి దేవుడు ఉపయోగించే గుణమే కృప. ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు అనే మాటలు మనం వింటుంటున్నాం. నిజమే, ఆయన కృపామయుడు. ఆయన యొద్ద చాలినంత కృప ఉన్నది. ఆ కృప మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఆయన కనికరం నీకు దొరుకుతుంది. ఆయన కనికరం మరి పొందుకోవడానికి ఇది మంచి సమయం. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేక ఈరోజు ఆయన కనికరం చేత ఆయన ప్రజలుగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీవు జీవించగలవు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, పూర్ణ మనస్సుతో నీవు ఆయన దృష్టికి ఎప్పుడైతే ఇష్టడుగా, అనుకూలంగా నువ్వు జీవిస్తావో ఆయన కనికరం నీకు దొరుకుతుంది.
రెండవ దినవృత్తాంతాలు 30:9 చూసినట్లయితే నీవు ఆయన తట్టు తిరుగుచున్నప్పుడు ఆయన కృప నీకు దొరుకుతుంది. మత్తయి సువార్త 5:7 చూసినట్లయితే మనము ఇతరుల పట్ల కూడా కనికరం చూపుచున్నప్పుడు ఆయన కనికరం మనకు దొరుకుతుంది. ఇతరుల పట్ల కనికరం చూపించేంత శక్తి, అంత కృప ఉన్నట్లయితే నువ్వు ఇంకనూ ఒకడు చూపించకుండా దేవుని యొద్ద మాత్రం కనికరం పొందుకోవాలంటే కుదరదు. కానీ ఆయన కనికరం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నీవు కూడా ఇతరులని కనికరించే వ్యక్తిగా ఉండు. లూకా సువార్త 1:50 దేవునికి భయపడట ద్వారా ఆయన కనికరాన్ని పొందుకోగలవు. ప్రార్థన చేస్తాను, ప్రార్థన ఏకీవించండి. తప్పకుండా దేవుడు ఇప్పుడే నీకు కనికరాన్ని చూపించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మంచి దేవా, ప్రేమమయుడా, కనికరము చూపించే దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, ఇదిగో కనికరము లేక ఎంతమంది అయితే ఎటువంటి దరిద్ర స్థితిలో ఉన్నారో వారికి అందరికీ చాలినంత కనికరం దాయిచ్చండి. నీ కనికరం వల్ల కలిగే లాభాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడే దయచేయండి తండ్రి. కనికరము చూపించడకు ఇష్టపడుచున్న దేవుడు, కనికరము చూపించడకు సిద్ధంగా ఉన్న దేవుడు కనుక నాయన, ఈ లోకంలో మనుషుల కనికరం మాకు వ్యర్థమే, కానీ నీ కనికరం మమ్మల్ని దీవిస్తుంది, నీ కనికరం మమ్మల్ని హెచ్చిస్తుంది. కనుక ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే మీ కనికరంతో నింపండి అయ్యా. మీ కనికరములు ఉండే ఆశీర్వాదాలతో నింపండి. మీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా యొక్క చిరునామా పాస్టర్ ఎలియాజర్, ఆదరణకర్త ప్రార్థనా సహవాసం, పెద్ద తాడేపల్లి గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా యొక్క ఫోన్ నంబర్స్ 9703903517. మరొక ఫోన్ నంబర్ 8142230955. మా వెబ్సైట్ www.cpfindia.org. మరియు మా యొక్క ఈమెయిల్ అడ్రస్ for_prayer_help@yahoo.com.